దేశంలో నియంతృత్వ పాలన నడుస్తోందని విమర్శించారు పెద్దపల్లి ఎంపీ వంశకృష్ణ. వచ్చే బీహార్ ఎలక్షన్లలో బీజేపీ చిల్లర రాజకీయాలు చేయబోతుందనే విషయం క్లియర్ గా తెలుస్తోందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవారిని ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీకి సభలో ఎందుకు మాట్లాడే సమయం ఇవ్వట్లేదని ప్రశ్నించారు వంశీకృష్ణ. ఒక నియంతృత్వ పాలన నడుస్తున్నది. ఎట్లయితే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ వస్తుందో, బీహార్ ఎలక్షన్స్లో మళ్ళీ బీజేపీ వాళ్ళ చిల్లర రాజకీయాలు మొదలుపెట్టినారని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే వాళ్ళ ఓటర్లని వాళ్ళే వెతుక్కొని వాళ్ళే ఓటేసేటట్టు చేసే ప్రయత్నం ఈ ఎస్ఐఆర్ అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఇట్లాంటి ఎక్సర్సైజ్ ఎందుకు చేయలేదని చెప్పి అందరూ ఆలోచించాలి. కేవలము బీజేపీకి అనుకూలంగా ఉండే ఓటర్లని ఈ లిస్టులోకి తీసుకొచ్చి బీజేపీకి ఓటు వేయని వాళ్ళని ఈ లిస్ట్ నుంచి బయట పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఈ అంశం పైన ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి ఇంత సపోర్ట్ ఎందుకు చేస్తుందని చెప్పి ప్రజలు గమనించాలి. సుప్రీంకోర్టు కూడా చెప్తుంది, ఆధార్ కార్డు లాంటి ఒక మంచి అన్ని డీటెయిల్స్ ఉన్న కార్డు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వీరి కొత్తగా ఈ ఎస్ఐఆర్ ఎందుకు మొదలు పెడుతుంది? ఇది కేవలం నియంతృత్వ పాలన ఆలోచన. దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే రేపు బీహార్తో మొదలుపెట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా వీళ్ళు వస్తారు. ఇదే కాన్సెప్ట్ మీద వచ్చి కేవలం బీజేపీ వాళ్ళనే మేము ఈ లిస్టులో ఇంక్లూడ్ చేసుకున్నాం అనేది చాలా పెద్ద తప్పు. దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. ఇంకా నిన్నటి నుంచి సమావేశాల్లో కూడా మీరు చూస్తున్నారు, మా ఎల్ఓపీ రాహుల్ గాంధీ గారు మాట్లాడాలని చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ మీద వారు చర్చ పెట్టాలని చెప్పి వారు ఏదైతే ఆలోచన ఉండేదో వారికి అవకాశం కూడా ఇవ్వని పరిస్థితి. అంటే ఇదేం డెమోక్రసీ, ఇదేం నియంత్రిత పాలన నడుస్తుందని చెప్పి ప్రజలు కూడా గమనించాలి. ఒక పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆపరేషన్ సింధూర్ ఇంత పెద్ద అటాక్ అయింది, దీని మీద స్పందించాలి, దీని మీద చర్చ జరగాలని చెప్పి వాళ్ళు అప్పుడు కూడా ఇమ్మీడియట్లీ ఒక అర్జెంట్ సెషన్ కూడా పెట్టమని వారు రిక్వెస్ట్ చేస్తే కూడా దాన్ని కూడా రిజెక్ట్ చేసినారు. మరి సెషన్ స్టార్ట్ అయినప్పుడు కూడా మేము మాట్లాడతామంటే కూడా వారి దాని మీద వారికి అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరము. అందుకనే మేము ఈ ధర్నాలు చేస్తున్నాము. ఖచ్చితంగా డెమోక్రసీ కోసము మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, మన ఖర్గే గారు కొట్లాడతారని చెప్పి దీని అంశం మీద మళ్ళొకసారి అందరికి తెలియజేయాలని దర్శిస్తున్నాము. అందుకనే ఈ విషయాల మీద మేము ధర్నాలు చేస్తున్నాము. ఇంకో ముఖ్యమైన విషయము, నిన్న వైస్ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసినారు. ఇది నిన్న పొద్దునేమో హౌస్లో వారు చాలా స్పష్టంగా మంచిగా మాట్లాడినారు. కానీ సాయంత్రం వచ్చే వరకు వారికి అనారోగ్యాల వల్ల వాళ్ళు రిజైన్ చేయడం అని చెప్పి వాళ్ళు లేఖ పెట్టినారు. ఇది కేవలం బీజేపీకి నచ్చిన వాళ్ళని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వాడుకుంటారు, అవసరం లేనప్పుడు వాళ్ళని ఇట్లా అనారోగ్య వల్ల అని చెప్పి ఇట్లా రీజన్స్ పెట్టేసి వాళ్ళని తీసివేస్తారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని మనం కాపాడుకునే అవసరం ఉన్నది, డెమోక్రసీని కాపాడుకునే అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం.